నమస్కారం. మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అంటే పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దృష్టికోణంలో చాలా ముఖ్యమైనది. అందుకే కాస్త సావధానంగా, సానుకూలంగా వినండి. బంగారం ధర ఎలా పరుగు పెడుతుందో చూస్తున్నారు కదా. ఇలా పరుగు పెట్టే బంగారం ధర ఎక్కడాగుతుంది? అసలు ఇంతలా ఎందుకు పరుగు పెడుతోంది? ఇప్పుడు మరి కొత్తగా బంగారం కొనాలా, లేక మన దగ్గర ఉన్న బంగారం అమ్మేయాలా? ఇలాంటి అనేక ప్రశ్నలు మనందరి మదిలో మెదలాడుతూ ఉంటాయి. వాటికి ఈ వీడియో ఒక లోతైన అవగాహన రూపంలో తప్పక పనిచేస్తుంది. ఈ వీడియో ద్వారా మీరు తప్పక 3 విషయాలు తెలుసుకుంటారు. మొదటిది, బంగారం నిజంగా పెట్టుబడిగా ఎలా పనిచేస్తుంది? మన కుటుంబ ఆర్థిక యోజనలో దానికి సరైన స్థానం ఎంత? రెండోది, ప్రపంచం, డాలర్, వడ్డీ రేట్లు, రాజకీయ కల్లోలాలు ఇలాంటి పెద్ద అంశాలు బంగారం ధరను ఎందుకు, ఎలా కదిలిస్తాయి? మూడవది, దుకాణానికి వెళ్ళి బంగారం కొనేటప్పుడు చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి ఏవి? మీకు ఉపయోగపడే చిట్కాలు ఏమిటి? ఇవన్నీ సాదాసీదాగా మన ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుందాం. మనందరికీ బంగారం అంటే ఒక జ్ఞాపకం ఉంటుంది. అమ్మ చేతిలో కానుకగా మెరిసిన చెవిపోగులు, నాన్న ఇచ్చిన చిన్న ఉంగరం, పెండిళ్లల్లో ఇచ్చిపుచ్చుకునే బంగారు హారం. ఈ వస్తువుల వెనక ఉన్నది కేవలం మెరుపు కాదు. అది మన కుటుంబానికి భద్రత, మనస్సుకి నమ్మకం, రోజువారీ జీవితానికి ఒక మద్దతు. అందుకే బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా పెట్టుబడిగా కూడా చూపుపెట్టాలి. పెట్టుబడి అంటే రేపటికి మన కుటుంబం ధైర్యంగా నిలబడ్డానికి వేసే చిన్న చిన్న అడుగులు. వ్యక్తిగత ఆర్థిక శాస్త్రంలో అంటే పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో అత్యంత ముఖ్యమైన సూత్రం, మన సంపదను అంతా ఒక్కచోట పెట్టకూడదు. కొంచెం నగదు బ్యాంకులో ఉంటుంది, కొంచెం బీమాలు, కొంచెం పిఎఫ్, ఎఫ్డి, కొంచెం షేర్లు, కొంచెం భూమి, ఇలా వివిధ రూపాల్లో మనం అందరం మన డబ్బులు దాస్తూ ఉంటాం. అలాగే కొంత భాగం బంగారంలో కూడా. బంగారాన్ని ఆర్థిక శాస్త్రం ఆస్తిగా ఎందుకు చూస్తోంది? ఎందుకంటే ఇది ద్రవరూప ఆస్తి, అంటే హై లిక్విడిటీ ఉన్న అసెట్ అన్నమాట. అత్యవసరానికి ఎప్పుడైనా వెంటనే అమ్ముకోవచ్చు, ఆభరణంగా ధరిస్తూ ఆనందం పొందొచ్చు. అందుకే బంగారం ఒక ఆర్థిక భద్రత వస్తువుగా మారింది. అయితే ఇక్కడ ఒక అపోహని మనం తొలగించుకోవాలి. చరిత్రలో బంగారం దీర్ఘ వ్యవధిలో లాభదాయకంగానే ఉన్నా, మధ్యకాల వ్యవధి అంటే ఒక 2-3 ఏళ్లు ఇలాంటి వ్యవధిలో బంగారం నష్టం కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు పెరిగిన బంగారం ధరలు చూస్తే మనం ఒకవేళ ఒక 2-3 ఏళ్ల కాల వ్యవధికి గాని, అంతకన్నా తక్కువ వ్యవధికి గాని బంగారం కొనాలి అని అనుకుంటుంటే ఒక్కసారి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. బంగారం విషయంలో ఒకటి మాత్రం నిజం, ఇది నిరంతరంగా పైకి పోయే లిఫ్ట్ కాదు. కొన్నేళ్లు నిలబడుతుంది, కొన్నేళ్లు తగ్గుతుంది, మరికొన్నేళ్లు అదిరిపోయేలా పెరుగుతుంది. అందుకే బంగారాన్ని దీర్ఘకాలిక భద్రతా ఆస్తిగా చూడాలి. ఈ నెల కొనుగోలు, తర్వాతి నెల అమ్మకం అన్న తత్వంతో కాదు. అలాగే అప్పులు చేసి కొనటం కూడా మంచిది కాదు. పెద్దలు ఎప్పుడో ఒక సూక్తి చెప్తారు, చరిత్ర తెలుసుకుంటే భవిష్యత్తు ఊహించటం సులభమవుతుంది అని. అందుకని బంగారం చరిత్ర ఒకసారి సూక్ష్మంగా తెలుసుకుందాం, భవిష్యత్తుని కాస్త ఊహించటానికి. ప్రాచీన నాగరికతల్లో బంగారం దేవతల ఆభరణం, రాజుల ప్రతిష్ఠ, వ్యాపార ధనం. మన దేశంలో మోహోర్లు, సువర్ణ నాణేలు, ఆలయాల భండారాలు, ఇవన్నీ బంగారంపై మన విశ్వాసం ఎంత లోతుగా ఉందో చూపుతాయి. బంగారంకున్న ముఖ్య ప్రయోజనాలలో కొన్నేంటంటే, ఇది అరుదైనది, చెడిపోదు, కరిగించచ్చు, విభజించచ్చు, మళ్లీ కరిగించి కొత్త రూపంలోకి తేవచ్చు. అలాగే అవసరం అయినప్పుడు సులువుగా అమ్ముకోవచ్చు. అరుదైన ఖనిజం అవడం వల్ల దీని లభ్యత కాస్త పరిమితంగా ఉండి, దీర్ఘకాలంలో ధర పెరిగే గుణం వల్ల ఇది ఒక ముఖ్య ఆర్థిక భద్రత వస్తువుగా తయారైంది. ఇప్పుడు
ప్రపంచ వ్యవహారాలు బంగారం ధరను ఎలా ప్రభావం చేస్తాయో అనేది సులభంగా అర్థం చేసుకుందాం. భారతదేశంలో బంగారం ధరకి 2 ముఖ్యమైన అంశాలున్నాయి. అమెరికా డాలర్ బలహీనపడితే బంగారం సాధారణంగా బలపడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో వాణిజ్యం ఎక్కువగా డాలర్లోనే జరుగుతుంది. అలాగే వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకులో డబ్బు పెట్టి వచ్చే లాభం తక్కువ. అప్పుడు చాలామంది బంగారం వైపుకు వాలుతారు. ఇప్పుడు భారతదేశంలో బంగారం ధర పెరగడంలో ఉన్న అనుకూల అంశాలు చూద్దాం. ముందే మనం చూసినట్టు బంగారం మరియు డాలర్ రెండూ వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి. కానీ భారతదేశం విషయానికి వచ్చేసరికి ఒకవేళ బంగారం ధర ప్రపంచవ్యాప్తంగా పెరిగితే భారతదేశంలో కూడా పెరుగుతుంది. అలాగే ఒకవేళ బంగారం ధర తగ్గి డాలర్ ధర పెరిగి అయినా కూడా భారతదేశంలో బంగారం ధర పెరిగే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే మనం చాలా మటుకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అలా దిగుమతి చేసుకున్న బంగారానికి మనం డాలర్లలోనే ధర చెల్లిస్తున్నాం. అందువలన బంగారం ధర తగ్గి ఒకవేళ డాలర్ ధర పెరిగినా కూడా పెరిగిన డాలర్లలో మన చెల్లింపులు ఉంటాయి. కాబట్టి దేశీయంగా మన భారతదేశంలో బంగారం ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 ముఖ్యమైన అంశాల వల్ల భారతదేశంలో బంగారం ధర పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు దృష్టికోణంలో బంగారం ధరను కాస్త చూద్దాం. మన ఇంటి అవసరం కోసం మరియు మన భవిష్యత్తు భద్రత కోసం మనం బంగారం కొనుక్కుంటున్నట్టే వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, అంటే మన భారత రిజర్వ్ బ్యాంక్ లాంటివన్నమాట. ఇలాంటి బ్యాంకులు కలిగిన చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు, ఇలా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ దేశ ఆర్థిక భద్రత కోసం కొంత నిల్వలను బంగారంలో పెడుతుంటాయి. ఇది చరిత్రలో ఎప్పట్నుంచో పరిపాటి. కానీ అమెరికాలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాల వలన అమెరికా మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకం సడలుతోంది. దీనికి మరొక ముఖ్య కారణం అమెరికా పీకల్లోతు అప్పుల్లో కుడుకుపోయి ఉండటమే. అలాగే అమెరికా అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల కూడా అమెరికా కాస్త ప్రపంచంలో ఒంటరి అవుతుంది. దీనివల్ల ఇతర దేశాలన్నీ తమ విదేశీ మారక నిలువలను డాలర్ల రూపంలో తగ్గించి బంగారం రూపంలో పెంచుకోవాలని నిశ్చయంతో ఉన్నాయి. అందుకే చైనా, రష్యా, భారతదేశంలో ఇలాంటి మరెన్నో దేశాలు డాలర్లను నెమ్మదిగా వదిలించుకుంటూ బంగారు కొనుగోలుపై దృష్టి పెట్టాయి. అంటే మనం కొనుక్కునే ఒక పావుతులం బంగారానికి పెద్ద పెద్ద దేశాలు కూడా పోటీ వస్తున్నాయన్నమాట. ఇలా అమెరికాపై సన్నగిల్లుతున్న నమ్మకం మరియు వివిధ దేశాలు బంగారు కొనుగోలులో అధికమైన ఆసక్తి చూపటం వంటి అంశాల వలన బంగారం ధరకి పూనకాలొచ్చాయన్నమాట. చారిత్రాత్మకంగా చూస్తే ఇలా అమెరికా మీద నమ్మకం సన్నగిల్లడానే కాక యుద్ధాలు, రాజకీయ కల్లోలాలు, ఆర్థిక మాంద్యం ఇవి వచ్చినప్పుడు మరీ ఎక్కువగా బంగారం కొనుగోలు జరుగుతోంది. మన దేశానికి ప్రత్యేకంగా రూపాయి విలువ కూడా చాలా ముఖ్యం. రూపాయి బలహీనమైతే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న బంగారం మనకు మరింత ఖరీదవుతుంది. ఇది ప్రాపంచిక విషయాలు బంగారాన్ని ప్రభావితం చేస్తున్న తీరు. ఇప్పుడు మన వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో బంగారం పాత్ర గురించి చూద్దాం. భారతీయ కుటుంబ దృష్టిలో ఎంత బంగారం ఉంచుకోవాలి అన్న ప్రశ్న చాలా సహజం. ఒకటి గుర్తుంచుకోండి, ఇల్లు, బంగారం, నగదు, బీమా, పెన్షన్ ఇవన్నీ కలిసి ఒక కుటుంబ కవచం. అందులో బంగారం పాత్ర భద్రతతో పాటు తక్షణ ద్రవ్యత ఇవ్వటం. మొత్తం పెట్టుబడిలో చిన్న భాగంగా చాలా ఇంటెలిజెంట్గా బంగారం ఉంచితే అత్యవసర పరిస్థితుల్లో ఆ భాగం ప్రాణరక్షకుడులా నిలబడుతుంది. కానీ మొత్తం డబ్బంతా బంగారంలో పెట్టడం సరికాదు. ఎందుకంటే ఇది వడ్డీ ఇచ్చేది కాదు. మీరు ధరల ఆటుపోట్లతో చాలా ప్రభావితం అవుతారు. అందుకని బంగారం కొనడంలో మంచి పద్ధతి ఏంటంటే ప్రతి నెల మన ఆదాయంలో కొంత భాగాన్ని మిగతా ఇన్వెస్ట్మెంట్లలో పెడుతూనే బంగారంలో కూడా కొంత పెట్టడం. ఈ విషయంలో మన భారతీయ గృహిణులు ఎంతో ముందడిగేశారు. వారు తెలుసో తెలియకో నెలలు వివిధ జ్యువెలరీ షాపుల్లో కడుతున్న నెలవారీ మొత్తాలు వారికి తెలియకుండానే గత 2 ఏళ్లలో బంగారం ధరలు పెరుగుతున్న వెలకి అత్యంత పెద్ద ప్రయోజనాన్ని తీసుకొచ్చాయి. ఈ విషయంలో ఆర్థిక నిపుణుల చలోక్తి కూడా ఒకటుంది.
బంగారం ధరకి పూనకాలు వచ్చినప్పుడల్లా ప్రపంచవ్యాప్తంగా తలలు పండిన ఆర్థికవేత్తల కన్నా భారతీయ సాధారణ మధ్యతరగతి గృహిణులు ఎక్కువ సంపాదిస్తున్నారు అని. ఇప్పుడు బంగారం కొనడంలో వివిధ మార్గాలను చూద్దాం. మనం సాధారణంగా ఏదైనా మంచి జ్యువెలరీ షాప్కెళ్ళి మనకు కావాల్సిన మోతాదులో బంగారం కొంటుంటాం. మనకి నచ్చిన ఆభరణాలు బట్టి ఆ షాపు వారు మేకింగ్ అని, వేస్టేజ్ అని ఇలా రకరకాల ఛార్జీలు బంగారం ధరపై జోడిస్తూ ఉంటారు. ఆ పైన 3% జీఎస్టీ కూడా ఉందనే ఉంది. వీటన్నిటి నుంచి కాస్త తప్పించుకోవడానికి సులభమైన మార్గాలు కొన్నున్నాయి. బంగారం ఒకవేళ మనం ఆర్థిక భద్రత కోసం లేదా నెలవారీ ఆదా కోసం కొంటున్నట్టయితే ఆభరణాల రూపంలో కొనకండి. చిన్న చిన్న బార్లు లేదా బంగారం కాయిన్ల రూపంలోనో లేకపోతే అత్యంత తక్కువ తయారీ లేదా మజూరీ ఉన్న ఆభరణాలు కొనడం మంచిది. అలాగే అసలు తయారీ మజూరీ లాంటి బాధలు ఏమీ లేకుండా ఈటీఎఫ్ అంటే షేర్ మార్కెట్లో బంగారం ధనం మీద కూడా పెట్టుబడి పెట్టచ్చన్నమాట. షేర్ మార్కెట్ అనగానే గాబరా పడకండి. ఈ బంగారం పెట్టుబడి ఈటీఎఫ్లు అన్ని ప్రముఖమైన బ్యాంకులు అందిస్తున్నాయి. అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి వాటిలో మీరు అత్యంత తక్కువ మొత్తం అంటే 100, 200 లేదా ఇంకాస్త మొత్తం కూడా నెలవారీ నత్తంగా జమ చేసుకోవచ్చు. ఇలా మీరు జమ చేసిన డబ్బులు ఈ రోజుకారోజు బంగారం ధర మీద బ్యాంకులు పెట్టుబడిగా మారుస్తాయి. మరియు మీరు అమ్మాలనుకునే రోజు బంగారం ధర ఎంతుందో ఆ రేటుకి మీరు సులభంగా అమ్ముకోవచ్చు. ఇంకొక పద్ధతి భారత ప్రభుత్వం అందించే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్. కానీ ఈ మధ్య బంగారం పెరుగుదల చూసి భారత ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఆ స్కీమ్ తెచ్చే దగ్గరలో లేకపోవచ్చు. చూశారు కదా, బంగారం ధరపై అన్ని రకాల మజూరీలు లేదా వేస్టేజ్ లాంటివన్నీ తప్పించుకోవాలంటే ఈటీఎఫ్ మీద పెట్టుబడి పెట్టడం లేదా అత్యంత తక్కువ మజూరీ లేదా వేస్టేజ్ కలిగిన చిన్న చిన్న ఆభరణాలు లేదా కాయిన్ల మీద పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన మార్గం. ఇప్పుడు చారిత్రాత్మకంగా బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం. 1990 దశకంలో రమారమంగా 4800 దాకా బంగారం ఒక తులం ధర ఉండేది. అది 2010కొచ్చేసరికి 18,800 అయింది. ఇక 2020లో 35,200 దాకా వెళ్ళింది. గత 5 ఏళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగింది. అంటే దీర్ఘకాలంగా బంగారం విలువను పెంచింది. కానీ ఈ కథలో చిన్న చిన్న పేజీలున్నాయి. కొన్నేళ్లు నిలిచిన దశలు, కొన్నేళ్లు తగ్గిన దశలు. ఇలాంటి సంవత్సరాల్లో మనకి సహాధనం అతి పెద్ద సాధనం. పెట్టుబడి రూపంలోనూ లేకపోతే మరేదైనా అవసరం కోసమో మీరు బంగారం కొనదలిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. ఎందుకంటే డబ్బులెవరికీ ఉంటే రావు కదా. ముందుగా హాల్మార్క్ ఉన్నదే తీసుకోండి. 22K, 24K అని స్పష్టంగా ముద్ర ఉండాలి. బిల్లు తప్పనిసరి. బిల్లు అంటే మీకు చట్టబద్ధమైన హక్కు. రేపు ఏ సమస్య వచ్చినా అది మీకొక కవచంలా ఉపయోగపడుతుంది. మేకింగ్ ఛార్జీలను ముందే అడగండి. చాలా క్లిష్టమైన డిజైన్స్ మనసుకు బాగా నచ్చుతాయి. కానీ అలాంటి డిజైన్ మీద మీరు అధిక ఛార్జీలు చెల్లిస్తున్నట్టు మర్చిపోకండి. తిరిగి అమ్మేసేప్పుడు ఆ ఛార్జీలు మీకు తిరిగి రావు. మీకు దక్కేది ఎక్కువగా బంగారం బరువు విలువ మాత్రమే. అందుకే రోజువారీ వాడుక కోసం సాధారణమైన బలమైన డిజైన్ ఎంచుకోవడం మంచిది.